స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామములు ఎక్కలేని స్తోత్రాలు. ఈ 2026 సంవత్సరంలో ఈ ఆగస్టు మాసంలో ప్రవేశించడానికి మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు అయా. గనులు అనబడే వారెందరో ఈ దినం ఎలా ఉంటుందో చూడలేక కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మరొక నెలలో ప్రవేశించడానికి మీరు చూపించినటువంటి కృపను బట్టి నీకు వందనాలు. ఇప్పుడు కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నా సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మ జ్ఞానం ద్వారా నీ ప్రజలను వారితో మాట్లాడమని, వినగలే ప్రభు చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని మాకందరికి దయచేయమని యేసునామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్. ఈ యొక్క ఆగస్ట్ మొదటి ఆదివారము చాలామంది ఫ్రెండ్షిప్ డే అని చెప్పి చాలామంది వాళ్ళకి నమ్మకమైనటువంటి స్నేహితులకి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నటువంటి రోజు ఈరోజు. ఒక రోజున కొంతమంది దగ్గరికి వెళ్ళి అసలే నిజమైన స్నేహానికి నిర్వచనం ఏంటి, ఒక్క మాటలో చెప్పు అని చెప్పి కొంతమందిని కొన్ని ప్రశ్నలు అడిగి వాళ్ళకి పేపర్లు ఇస్తే చాలామంది ఇలా రాసుకొచ్చారంట. ఒక నిజమైన స్నేహితుడు అంటే ఒక వ్యక్తి దగ్గరికి స్నేహితుడు వెళితే ఆ స్నేహితుడికి రెట్టింపు ఆనందాన్ని కలుగు చేసేవాడు నిజమైన స్నేహితుడు అని రాశాడంట. రెండోది, ఏ స్నేహితుడైన నిజమైన స్నేహితుడు దుఃఖాన్ని పంచుకుంటాడు, బాధని పంచుకుంటాడు, తన బాధగా భావిస్తాడు, వాడే నిజమైన స్నేహితుడని మరొక అబ్బాయి రాస్తాడు. మూడో అబ్బాయిని గురించి మనం చూసినట్లయితే, నీ గురించి అంతా తెలిసినప్పటికీ, నువ్వెంత దుర్మార్గుడివో, ఎంత దుష్టుడివో, ఎంత భయంకర వ్యక్తివో అన్నీ తెలిసినప్పటికీ కూడా నిన్ను ఇష్టపడేవాడే నిజమైన స్నేహితుడు అని చెప్పి మరొక అబ్బాయి రాస్తాడంట. అంతేకాకుండా మరొకరు నీకు అవసరమైనప్పుడు నీకు ఏ సహాయం కావాలన్నా నేనున్నా, నన్ను అడుగు, నీకేం కావాలన్నా ఎంత కావాలైనా నేను ఇస్తాను అని చెప్పేటువంటి వాడు నిజమైన స్నేహితుడని రాశాడు. ఆ చివరిగా ఒక అబ్బాయి ఇలా రాశాడు, ప్రపంచమంతా కూడా ఒకటైనా, ప్రపంచమంతా కూడా నీకు దూరం అయిపోయినా, ఒంటరి అయిపోయిన నీ దగ్గరికి వచ్చి నేను నీకున్నాను, నేను నిన్ను ఆదరిస్తాను, నిన్ను ప్రేమిస్తానని చెప్పేవాడే నిజమైన స్నేహితుడు అని చెప్పినప్పుడు, పైనున్న వాటన్నిటికంటే ఈ యొక్క మాట అంటే ప్రపంచమంతా ఒకటైపోయినప్పుడు, ప్రపంచమంతా కూడా నిన్ను విడిచిపెట్టినప్పుడు, ప్రపంచమంతా కూడా నిన్ను దూరం చేసుకున్న సందర్భంలో నీ పక్షాన నిలిచేటువంటి వ్యక్తి నిజమైనటువంటి స్నేహితుడు, నిజమైన వ్యక్తి, నిజమైన స్నేహితుడు అని చెప్పినప్పుడు దానికి ప్రత్యేకమైన బహుమానం ఇవ్వడం జరిగిందంటండి. అంటే ఈ రోజున నిజమైన స్నేహితుడు బైబిల్ చెప్తుంది, విడువక ప్రేమిస్తాడు, అట్టివాడు దుర్దశలో, అంటే మన స్థితి అంతా కూడా భయంకర దుర్బలమైన స్థితికి వెళ్ళిపోయినప్పటికీ కూడా నీకు తోడుగా సహోదరుడిగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. దయచేసి నీ కొరకు ప్రాణం పెట్టిన వానికంటే నిజమైన స్నేహితుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేడని కూడా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి నీ కొరకు, నా కొరకు కలువరిశుల్లో ప్రాణం పెట్టి నిన్ను నన్ను కూడా విడిపించడానికి అందరి చేత వెలివేయబడి వీడు ఒక మనిషేనా, వీడు మారతాడా, ఇంత దుర్మార్గుడా అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ కృపగల దేవుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నీ పక్షాన చేరి నిన్ను హత్తుకుని నిన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్నేహం ముందు ఈ లోకంలో ఏ స్నేహము కూడా సరితూగదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇది ఈ యొక్క నిజమైన స్నేహబంధానికి ఉన్నటువంటి నిర్వచనం. అయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో దేవాతి దేవుడే స్వయంగా నా స్నేహితుడైన అబ్రహాము అని చెప్పి కొన్ని సందర్భాలలో అబ్రహాముని తన స్నేహితుడని పిలిచాడు. మీరు బైబిల్ గ్రంథంలో మీకు గనక రెఫరెన్స్లు కావలసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో
అక్కడ స్వయంగా నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని ప్రస్తావించడం జరుగుతుంది. అంటే దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు కానీ ఎక్కడ నా స్నేహితుడైన మోషే అని రాయబడలేదు. కానీ అబ్రహాము విషయానికి వచ్చేసరికి మాత్రం అబ్రహామును మాత్రం నా స్నేహితుడు అని చెప్పి పదే పదే ప్రస్తావించడానికి అబ్రహాములో దేవునికి నచ్చినటువంటి గొప్ప క్వాలిటీస్ ఏంటి? ఈ రోజున మనం అందరము కూడా ఆయన ఆజ్ఞలు గైకున్న వారమైతే గనక ఆయనకి స్నేహితులం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అబ్రహాము కలిగినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు చెప్పి అబ్రహాము యొక్క స్నేహబంధం యొక్క లక్షణాలని మనము ఈ రోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిది విశ్వాసము ద్వారా మనం దేవునితో సమాధాన పడినప్పుడు దేవునితో స్నేహం అనేది ప్రారంభమవుతుంది. అబ్రహాము విశ్వాసులకి తండ్రి. ఎంత గొప్ప విశ్వాసం అంటే నిరీక్షణకి ఆధారం లేనప్పుడు దేవుని నమ్మాడు. స్థితిగతులకి కనీసం ఏం జరుగుతుందో తెలియకుండా తన యొక్క తండ్రిని, తన యొక్క స్వగ్రామాన్ని, తన యొక్క బంధువులందరూ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాము మారుమాట మాట్లాడకుండా దేవుని అందరి పరిపూర్ణ విశ్వాసము కలిగి దేవుని వైపు, దేవుడు చూపించిన ప్రాంతం వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళిన గొప్ప విశ్వాసము అబ్రహాముది. నేను నీ సంతానాన్ని గొప్పగా ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు 25 సంవత్సరాల పాటు విశ్వాసం ఎదురు చూసిన విశ్వాసము అబ్రహాముది. తన యొక్క కుమారుడు ఇస్సాకుని తనకి అర్పణగా కావాలని కోరుకున్నప్పుడు నా దేవుడు బూడిదలో నుంచి సైతము నా కుమారుని బ్రతికించడానికి ఆయన సమర్థుడని చెప్పి దేవుని అందరి విశ్వాసం కలిగిన వ్యక్తి అబ్రహాము. అంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు అవడానికి మొదటగా అతనిలో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ అతడు కలుగున్న విశ్వాసం. రెండోదిగా మనం చూసినట్లయితే గనక అతనిలో ఉన్నటువంటి విధేయత. అబ్రహాము దేవుడు చెప్పిన ప్రతి మాటకి కూడా విధేయత చూపించాడే తప్ప ఎక్కడా అవిధేయత చూపించడానికి ఇష్టపడలేదు. దేవుని మాట అంటే శిరసా ఉంచిన వ్యక్తి, దేవుని మాటకి గడగడలాడిన వ్యక్తి ఈ యొక్క అబ్రహాము గనుక విధేయతను బట్టి దేవునికి స్నేహితుడిగా మారాడు. అంతేకాకుండా అబ్రహాము ఆతిథ్యం ఇవ్వడం వల్ల, అంటే తా ప్రాంతంకి వస్తున్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనటువంటి ఆ ముగ్గురు మనుషుల్ని కూడా తన ఇంటికి చేర్చుకుని చక్కని ఆతిథ్యం ఇచ్చి ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుని చక్కని స్నేహబంధాన్ని ఏర్పరచుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. చివరిగా మనం చూసినట్లయితే అబ్రహాముకి ఎందుకు దేవుడు స్నేహితుడయ్యాడంటే ఇతరుల పట్ల అతడు కలిగి ఉన్నటువంటి శ్రద్ధ ఎంతో గొప్పది. ఇతరుల పట్ల అబ్రహాము కలిగినటువంటి శ్రద్ధ ఎంతో గొప్పది అన్న విషయాన్ని మన అందరము కూడా గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము ఇతరుల పట్ల ఎంత గొప్ప శ్రద్ధ కలిగి ఉన్నాడంటే తన స్నేహబంధాన్ని, దేవునితో ఒక వ్యక్తి స్నేహం చేస్తే, దేవునితో ఒక వ్యక్తి అనుబంధం కలిగి ఉన్నట్లయితే, దేవునితో ఒక వ్యక్తి ఫ్రెండ్షిప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అందరితో కూడా స్నేహభావంతో బ్రతకడానికి ఇష్టపడతాడు. ఎందుకనంటే ఒకరి ప్రవక్తని యెహోవాకి ప్రీతికరంగా ఉన్నప్పుడు శత్రువులు సహమిత్రులుగా మారిపోతారు. ఈ వాక్యము చాలా మంచి, చాలా నమ్మదగినది. మనం దేవునికి ఇష్టలుగా బ్రతికితే, దేవునితో ఫ్రెండ్షిప్ చేస్తే, దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లయితే, దేవుని నిజమైన స్నేహితుడిగా మనం కలిగి ఉన్నట్లయితే ఆయనతో స్నేహం చేస్తున్నటువంటి మనకి ఆయన గుణలక్షణాలు ఆటోమేటిక్గా మనకు వచ్చేసి 6 నెలల స్నేహము వీళ్ళు అవుతారు, వాళ్ళు అవుతారని మనకు తెలిసిన సామెత ఉంది కదా. కాబట్టి మనం దేవునితో కనుక సంపూర్ణంగా అబ్రహాములాగా సహవాసం చేస్తే మనము దేవుడు కలిగి ఉన్నటువంటి క్వాలిటీస్, దేవుడు కలిగి ఉన్న మనస్తత్వం అనేది మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే మనం చూసినట్లయితే అబ్రహాముకు ఉన్నటువంటి ఇతరుల పట్ల గొప్ప స్నేహబంధం ఎలాంటిదంటే ఒకనొక రోజున అబ్రహాము అలాగే లోతు ఇద్దరు కూడా గొప్పగా ఆశీర్వదించబడుతున్నారు. ఎంతగా ఆశీర్వదించబడ్డారంటే వాళ్ళ కలిగి ఉన్న ఆస్తి పంచుకోవడానికి కూడా అవకాశం ఎంత గొప్పగా ఆశీర్వదించబడుతున్నారు. అలా ఆశీర్వదించబడినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఆస్తి విస్తరించిందో కొన్ని గొడవలు ప్రారంభమైనాయి. ఆ గొడవల కారణంగా ఈ యొక్క అబ్రహాము గొర్రెల కాపర్లకిని అలాగే లోతు యొక్క గొర్రెల కాపరికిని కొంత వైర్యం వచ్చింది, కొంత గొడవ వచ్చింది. అలా గొడవ వచ్చినప్పుడు ఇతరులు రక్షించాలని మనసుకు వెళ్ళినటువంటి అబ్రహాము ఆ లోతుని పిలిచి, లోతు, మనమిద్దరము కూడా బంధువులు, మనమిద్దరము కూడా రక్త సంబంధులం, కాబట్టి మనమిద్దరము కూడా ఇలా గొడవలు పడితే, మనిద్దరము కూడా ఇలాంటి ఇబ్బందులు పడితే అనేక మందికి మనం చులకనం అయిపోతాం. కాబట్టి మన రక్త సంబంధం కాబట్టి
కూర్చుని స్నేహపూర్వకంగా మాట్లాడుకుందామని చెప్పి ఆ యొక్క లోతుతో మాట్లాడతాడు. ఇదిగో నీ ఆస్తి విస్తరించబడింది, నా ఆస్తి విస్తరించబడింది, కాబట్టి నీ గొర్రెల కాపులకి నా గొర్రెల కాపులకి సరైనటువంటి సఖ్యత కుదరతలేదు, కాబట్టి నువ్వు తూర్పు వైపు వెళ్తే నేను పడమటి వైపు వెళ్తాను, నువ్వు పడమటి వైపు వెళ్తే నేను తూర్పు వైపు వెళ్తాను అని చెప్పినప్పుడు ఈ యొక్క లోతు అబ్రహాము నుంచి విడిపోవాలని ఆలోచన కలిగిన లోతు అతడు కళ్ళెత్తు చూస్తున్నప్పుడు తూర్పు ప్రాంతం అంతా కూడా, సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా దేవుని తోటలా కనిపిస్తే ఈ లోతు స్వార్థపరుడై అబ్రహాముని విడిచిపెట్టి, అబ్రహాము స్నేహాన్ని విడిచిపెట్టి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు. అనేక ప్రతికూల పరిస్థితుల చేత ఇబ్బందులు పడినప్పుడు ఈ వార్త తెలిసినటువంటి అబ్రహాము నశించిపోతున్న లోతు పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి, వాడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా, నన్ను కాదని వెళ్ళిపోయాడు కదా, వాడు ఎలా పోతే నాకెందుకు అనుకోలేదు, కానీ వెళ్ళి లోతుని శత్రువుల చేతి నుంచి రక్షించినట్లుగా ఆస్తంతా కూడా తిరిగి సమకూర్చడానికి అబ్రహాము ఎంతో సహాయం చేశాడు. ఇది నిజమైనటువంటి స్నేహితుడికి ఉండే లక్షణం. అబ్రహాములో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ప్రతి ఒక్కరితో కూడా తనకు అన్యాయం చేసి తన కాదని వెళ్ళిపోయిన వారి పట్ల కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ కలిగినటువంటి బంధాన్ని ఈ యొక్క అబ్రహాము కలిగి ఉంటాడు. కాబట్టి అందుకనే దేవుని యొక్క హృదయాన్ని గెలిచిన వ్యక్తి ఈ యొక్క అబ్రహాము. నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి ఏ మాత్రము కూడా భూమికి ఆకాశం సృష్టికర్తన దేవాతి దేవుడు ఒక సామాన్యమైన మానవుణ్ణి చూసి ఇతను నా స్నేహితుడు అని చెప్పి అనౌన్స్మెంట్ చేయడానికి అబ్రహాములో ఉన్నటువంటి క్వాలిటీ ఎంతో గొప్పది. దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుడు ఏ విధముగా పాడైపోయిన వారి పట్ల, తన కాదని వెళ్ళిపోయిన వారి పట్ల, తన ప్రేమను కాదని వారి పట్ల ఏ విధముగా ఇంకా శ్రద్ధ, భక్తి, ప్రేమను చూపిస్తూ ఉంటున్నాడో ఆ విధముగానే అబ్రహాము కూడా తన కాదని వెళ్ళిపోయినటువంటి లోతు పట్ల కూడా ప్రత్యేకమైన స్నేహబంధాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది ఒక నిజమైనటువంటి నిజ స్నేహితుడు ఉండే లక్షణము. అందరూ దూరం అయిపోయినా కానీ, మనల్ని కాదని వెళ్ళిపోయినా కానీ మన పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమను చూపించేటువంటి అబ్రహాము లాంటి స్నేహబంధాన్ని మనం కలిగి ఉండాలి. అబ్రహాము లాంటి స్నేహ లక్షణాలని మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. రెండోదిగా మన వాక్య భాగంలో నుంచి ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనం. ఆ కాలమందు అబీమెలెకును తన సేనాధిపతి అయిన పింకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయి పనులన్నిటిలోను దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నేను చెప్పాను, ఒకని ప్రవక్తను యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు శత్రువులు సహా మిత్రులుగా మారుస్తాడు. ఈ మాట ఎవ్వరు కూడా మర్చిపోవద్దు. అయితే ఈ యొక్క చరిత్ర పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆదికాండం 21వ అధ్యాయంలో ఉన్న చరిత్ర మనం చూసినట్లయితే అబ్రహాము దేవుడు చెప్పిన మార్గాలు కూడా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో ఫిలిస్తీన్ ప్రాంతంలో గెరారు అనే ప్రాంతానికి వచ్చాడు. గెరారు అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి అబీమెలెకు. ఈ అబీమెలెకు అనేది పేరు కాదు. మనం చూసినట్లయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కొన్ని దేశాల్లో ఉన్నటువంటి ఆ దేశాన్ని పరిపాలించే నాయకులకి కొన్ని బిరుదులు ఉంటాయి. ఎవరికైనా ఆ బిరుదు ఆపాదించబడుతుంది. మన ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఐగుప్తు దేశాన్ని పరిపాలించే వారిని ఫరో అంటారు. రెండోదిగా మనం చూసినట్లయితే అమాలేకి దేశాన్ని పరిపాలించేటువంటి ఆ యొక్క పాలకుల్ని అగాగీయుడు అంటారు, అగాగు అని అంటారు. మూడోదిగా మనం చూసినట్లయితే కానాను దేశాన్ని పరిపాలించే పాలకులను యొబీనీయులు అంటారు. అలాగే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ ఫిలిస్తీన్లను పరిపాలించేటువంటి పాలకులని ఈ యొక్క అబీమెలెకు అంటారు. ఈ అబీమెలెకు అనే మాట ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండం 21వ అధ్యాయంలో, అలాగే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కాలంలో కూడా ఒక అబీమెలెకు కనపడతాడు. 26వ అధ్యాయం ఆదికాండం. అలాగే మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనంలో దావీదు కాలంలో కూడా ఫిలిస్తీన్ దేశాన్ని పరిపాలించేటువంటి ఒక
ఈ యొక్క ప్రాంతంలో కూడా ఇక్కడ అబీమెలెకు అనే పేరు ప్రస్తావించబడతాది. అంటే అబీమెలెకు అనేది ఒక ప్రాంతాన్ని, ఫిలిస్తీ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి నాయకుడి యొక్క బిరుదు అనే విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఇక్కడ అబీమెలెకు అలాగే అబ్రహాము ఇద్దరు కూడా ఒక ఒప్పందం చేసుకున్నారు, స్నేహాన్ని కుదుర్చుకుంటున్నారు. వీళ్ళిద్దరికీ జరిగినటువంటి సంభాషణలో నుంచి అనేక విషయాల్ని మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. మనందరము కూడా తెలుసు, అబ్రహాము తన భార్య అయినటువంటి సారాను తీసుకుని ప్రయాణం అవుతూ ఉన్నటువంటి దినాలు అవి. ఒకనొక ప్రాంతం అంటే గెరార్ అనే ప్రాంతానికి వచ్చేసరికి ఆ ప్రాంతంలో వాళ్ళు బస చేస్తున్నటువంటి, గుడారం వేసుకుని బస చేస్తున్నటువంటి ఆ దినాలలో ఈ వార్త ఆ ప్రాంతంలో అబీమెలెకు తెలిసింది. అబీమెలెకు తెలిస్తే అబీమెలెకు అంటాడు, అమ్మా, తన భార్య అయినటువంటి శారాని పిలిచి, ఇదిగో నిన్ను బట్టి ఈ ప్రాంతీయులు నన్ను బ్రతకనించడానికి నీవు నా భార్యవు కాదు, నా సహోదరి అని చెప్తానంటే తన భార్య అనేటువంటి సారా సరే అని చెప్పి ఆ విధంగా ఒప్పుకోవడం జరిగింది. ఈలోగా అబీమెలెకు అనే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఈమె ఎవరని అడిగితే ఈమె నా సహోదరి అంటారు. వెంటనే ఆమెని ఈ యొక్క అబీమెలెకు వివాహం చేసుకునే ఉద్దేశంతో ఆమెని తన అంతఃపురంలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. రాత్రి అయ్యేసరికి ఒక కలలో దర్శనం ద్వారా దేవుడు అబీమెలెకును గద్దిస్తాడు. అలా గద్దించినప్పుడు వెంటనే ఉదయాన్నే లేచి, ఇదిగో ఈ యొక్క వ్యక్తి అబ్రహాము మనల్ని అవమానపరిచాడు, నిజంగా ఈమె అతని యొక్క భార్య, మనతో అబద్ధమాడాడు అని చెప్పి మనకెంతో కీడు తలపెట్టాడు. ఒకవేళ నేనే గనక ఆమెను వివాహం చేసుకున్నట్లయితే దేవుడు భయంకరమైన శిక్ష మన మీదకి రప్పించేవాడు, దానికి కారకుడు ఈ యొక్క అబ్రహాం అయ్యేవాడు, కాబట్టి వాడిని చంపేండ్రా అని అనలేదు అబీమెలెకు. ఈ అబీమెలెకు అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహాముని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు అబ్రహాములో ఉన్నటువంటి మంచితనాన్ని, ఇతడు అబ్రహాములో ఉన్న గొప్పతనాన్ని అబీమెలెకు అర్థం చేసుకున్నాడు. ఏదో ఒక ప్రత్యేకత అనేది ఇతనిలో ఉంది, దైవ లక్షణం అనేది ప్రత్యేకత అనేది ఇతనిలో ఉంది అని చెప్పి అబీమెలెకు అబ్రహాముని ఏమాత్రం కూడా హాని చేయకుండా, నాయనా ఎందుకు ఇలా చేశావు, ఎందుకు నాకు ఈడే తలపెట్టావు అని చెప్పి, ఎందుకు అబద్ధం ఆడావని చెప్పి అంటే అప్పుడు అబ్రహాం అంటాడు కదా, ఈ గెరారు అనే ప్రాంతీయులు మిక్కిలి దుర్మార్గులు అనుకుంటున్నాను, ఈ గెరారీ ప్రాంతీయులు దుర్మార్గులను తెలుసు, దేవుని భయం లేని వారని తెలుసు, కాబట్టి ఈమెను బట్టి నన్ను బ్రతకనిద్దామని చెప్పి ఈ విధంగా నేను మాట్లాడాను. వాస్తవంగా చూసినట్లయితే ఈమె నా తండ్రి యొక్క కుమార్తె కానీ నా తల్లి యొక్క కుమార్తె కాదు అని చెప్తా ఉంటాడు. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇలా మాట్లాడుకున్న తర్వాత ఈ యొక్క అబీమెలెకు తన భార్య అయినటువంటి అబ్రహాము భార్య అయినటువంటి సారాను తీసుకొచ్చి అబ్రహాముకు అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత అబ్రహాముతో ఈ యొక్క అబీమెలెకు అంటున్న మాట, నీ దేవుడని యెహోవా నీవు చేయి పనులన్నిట్లో నీకు తోడుగా ఉన్నాడు. ఒక అన్యుడు గొడవ పెట్టుకోవడానికి వచ్చినటువంటి ఈ యొక్క అన్యుడైనటువంటి అబీమెలెకు ఈ యొక్క అబ్రహామును గూర్చి సాక్ష్యం చెప్తున్నాడు. ఒక అన్యుడు సాక్ష్యం చెప్తున్నాడు, ఈ రోజున దేవుని సంగమా, నన్ను గూర్చి నీ ఇంట్లో వాళ్ళు, నీ వీధిలో వాళ్ళు, నీ కుటుంబస్తులు నీ కొరకు ఎలాంటి సాక్ష్యం చెప్తున్నారు. ఒక అన్యుడు అబ్రహామును గూర్చి మంచి సాక్ష్యం ఏం చెప్తున్నాడంటే, ఇతనికి దేవుని యొక్క తోడు ఉంది కాబట్టి అతను చేయి పన్నింటిలో కూడా దేవుని యొక్క సహాయం ఉంది. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? అబ్రహాముని ఆస్తిని బట్టి చెప్తున్నాడా? అబ్రహాము పొందుకున్న ఆస్తిని బట్టి చెప్తున్నాడా? కాదు, అబ్రహాము ఉన్నటువంటి ఉన్నతమైన లక్షణాలు బట్టి చెప్తున్నాడు. అబ్రహాము ఆ ప్రాంతంలో ఎలా బ్రతికాడంటే, మేము పరదేశులము యాత్రికున్నట్టుగా బ్రతికాడు. ఇదంతా నాది, ఈ స్థలమంతా నాది, ఈ ప్రాంతమంతా నాది, నేను ఎప్పటికిక్కడే ఉంటాను అన్నటువంటి భావన అబ్రహాముకు లేకుండా అతడు గుడారములో యాత్రికుడిగా జీవించి పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అబ్రహాము ఈ బ్రతికినటువంటి ఆ ప్రాంతంలో ఎలా బ్రతుకుతున్నాడంటే, ఒక యాత్రికుడిగా పరదేశిగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి, పునాదుల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రెండోదిగా అబ్రహాము గొప్పగా ఆశీర్వదించబడ్డానికి అతని ఆస్తిపాస్తులు కాదు కానీ అతి తక్కువ టైంలోనే అతను కలిగి ఉన్న మంచితనాన్ని బట్టి అనేక మంది అబ్రహాముని ఇష్టపడడం మొదలుపెట్టారు, అనేక మంది అబ్రహాముని ప్రేమించడం మొదలుపెట్టారు, అనేక మంది అబ్రహాముకి గొప్పగా అతను గూర్చి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంటే గొప్ప పేరు వచ్చింది. అరే, నిన్న కాక మొన్నొచ్చాడు ఈ యొక్క అబ్రహాము, నిన్న కాక మొన్నొచ్చిన ఈ వ్యక్తి అనేక మంది యొక్క ప్రేమలు పొందుకోగలుగుతున్నాడు, అనేక మంది యొక్క ఆప్యాయతలు పొందుకోగలుగుతున్నాడు,
ఉన్నాడు, అనేక మంది అతనితో స్నేహం చేస్తున్నారు, ఇతనిలో ఒక ప్రత్యేకత అనేది ఉంది, ఇతనిలో ఒక గొప్ప దాతృత్వం ఉంది కాబట్టి ఇతను అందరూ కూడా ఇష్టపడుతున్నారు, అందరూ ఇతనితో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ యొక్క ముక్కు ముఖం తెలియనటువంటి ఈ ప్రాంతానికి ఒక అనామికుడిగా వచ్చినటువంటి ఈ వ్యక్తిని అనేక మంది ప్రేమిస్తున్నారు, అనేక మంది స్నేహబంధాన్ని ఏర్పరచుకున్నారంటే ఇతడు గొప్పవాడు అనే విషయాన్ని ఈ యొక్క అబీమెలెకు గుర్తించాడు. అబీమెలెకు గుర్తించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి ఈ విధముగా అబ్రహాము దగ్గరికి వచ్చినటువంటి అబీమెలెకు తన భార్య అయిన సారా అప్పగించేటప్పుడు 1000 వెండి నాణేలు ఇచ్చినట్లుగా మనం అంటే ఈమె నిర్దోషి, ఈమె చాలా నిర్దోషి అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పడానికి, ఈమె నిష్కలంకురాలని చెప్పి ఆ ప్రాంతానికి చాటి చెప్పడానికి 1000 వెండి నాణాలు పట్టుకెళ్ళి అబ్రహాముకి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంతేకాకుండా కుమారుణ్ణి, దాసదాస్యులని, అంతే కొంత ఆస్తిని, కొంత పశు పక్షాదుల్ని ఈ యొక్క అబ్రహాము కానుగ్గా పంపించి స్నేహబంధాన్ని ఏర్పరచుకున్నాడు, చక్కని స్నేహబంధాన్ని ఏర్పరచుకున్నాడు. చూడండి, ఈ యొక్క అబ్రహాము చేసినటువంటి దానిని బట్టి, అబ్రహాము అలాగే అబీమెలెకు అపార్థం చేసుకున్న దానిని బట్టి వీళ్ళిద్దరి మధ్య గొడవలు రాలేదు, కానీ ఒకరినొకరు అర్థం చేసుకుని ఇచ్చిపుచ్చుకోవడానికి ఇష్టపడ్డారు. దేవుని సన్నిధానికి వచ్చిన ప్రేమికులారా, స్వార్థపూరితమైన ఈ రోజుల్లో, స్వార్థము ఏలుబడి చేసిన ఈ రోజుల్లో దయచేసి మన యొక్క కుటుంబాలన్నీ కూడా, మనమందరము కూడా అనేక మందిని సంపాదించుకోవాలంటే, అనేక మంది ప్రేమను సంపాదించుకోవాలంటే, అనేక మందిని గౌరవం ఇవ్వాలంటే నీ ఆస్తి ఎవరికి అక్కర్లేదు, నీ అంతస్తు ఎవరికి అక్కర్లేదు, నువ్వు కలిగి ఉన్న హోదా అక్కర్లేదు, నువ్వు కలిగి ఉన్న ప్రేమ గల మనస్సును బట్టి అనేక మందిని సంపాదించుకోవడానికి అబ్రహాము ఏ విధంగా దేవుడు అబ్రహాముకి సహాయం చేసినట్లుగా నీకు కూడా సహాయం చేస్తాడు. ఈ రోజున చాలా మందిని మనం చూసినట్లయితే గనక, చాలా మంది జీవితాలు మనం చూసినట్లయితే గనక ఎంత స్వార్థపరులుగా బ్రతుకుతూ నేను నా కుటుంబం అని చెప్పి క్రైస్తవులుగా చలమనైపోతున్నారు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క ప్రేమ ఈ లోకానికి అందట్లేదు. దేవుని యొక్క ప్రేమని ఈ లోకం అర్థం చేసుకోవడానికి నీవు ఒక ఆటంకంగా ఉంటున్నావు అనే విషయాన్ని గమనించాలి. ఈ రోజున ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు తల్లి తండ్రిలో చనిపోతే ఆ కలిగి ఉన్నటువంటి కొంచెం బంగారం కోసం గొడవలు పడి అక్క చెల్లెలు మాట్లాడుకోవాలనేటువంటి పరిస్థితులు ఎంతమంది ఉంటున్నారు. ఒక అడుగు భూమి కోసం అన్నదమ్ములు మాట్లాడుకోకుండా సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఈ ప్రపంచంలో ఉంటున్నారు. ఈ రోజున దయచేసి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము తన జీవితంలో అబీమెలెకుతో స్నేహబంధం ఏర్పరచుకోవడానికి ఇచ్చిపుచ్చుకునేటువంటి ఆ మంచి మనస్తత్వం అనేది అబ్రహాము అలాగే అబీమెలెకు కలిగి ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో, కొంతకాలం అయిన తర్వాత అబ్రహాముకిని అలాగే అబీమెలెకుని స్నేహబంధం చాలా చక్కగా కుదిరింది. అలా చక్కని స్నేహబంధం జరుగుతున్నటువంటి కాలంలో తనకు తెలియకుండానే, అబ్రహాముకు తెలియకుండానే, అలాగే అబీమెలెకు తెలియకుండానే అబీమెలెకు యొక్క బంధువులో ఒకడొచ్చి అబ్రహాము తవ్వించినటువంటి బావిని తీసుకెళ్ళి ఇది నాది అన్నాడు. ఇది నాది అని చెప్పి అబ్రహాము యొక్క పనివారితో గొడవ పడ్డాడు. అంటే అబ్రహాముకి చాలా ముందు చూపు ఉంది. అబ్రహాముకి చాలా ముందు చూపు ఉండడానికి ప్రధాన కారణము, అతడు ఎక్కడైనా కానీ బావిలు తవ్వించేవాడు. బావి అనేది నీటి ఊటకి అది ఆధారంగా ఉంది కాబట్టి ఎక్కడైతే బావిలు తవ్విస్తే ఆ ప్రాంతంలో చక్కని పంట పండుతుంది, ఎక్కడైతే బావిలు తవ్విస్తే పశుపక్షాదులు నీళ్లు తాగి చక్కగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జీవనాధారానికి నీళ్ళే ప్రాముఖ్యం కాబట్టి అనేకమైన బావులు తవ్వించాడు. అయితే ఈ బావిని తీసుకొచ్చి అబీమెలెకు యొక్క బంధువులందరూ కూడా వచ్చి ఇది మాది అని చెప్పి అబ్రహాము యొక్క పనివారితో గొడవ పడ్డారు. అప్పుడు ఈ విషయము అబ్రహాముకి తెలియదు, అలాగే అబీమెలెకు తెలియదు. కొంతకాలం అయిన తర్వాత ఏదో విధముగా అబ్రహాముకి అబీమెలెకు తెలిసినప్పుడు వాళ్ళు అపార్థాలు చేసుకుని, అరే మాకు ఈ కీడు తలపెడతావా, నేను ఎంత మేలు చేశాను, ఈ ప్రాంతంలో ఉండమన్నాను, భూభాగాన్ని ఇచ్చాను, ఆస్తిని పంచాను, నేను ఎంతగానో చక్కగా నిన్ను ప్రేమించాను, అలాంటిది నీవు నన్ను అపార్థం చేసుకుంటావని చెప్పి అబీమెలెకు అపార్థం చేసుకోలేదు, అబ్రహాము అపార్థం చేసుకోలేదు. ఇద్దరు కూడా కూర్చున్నారు, జరిగినటువంటి వాస్తవాన్ని తెలుసుకున్నారు. అబ్రహాము వచ్చి ఆ అబీమెలెకుతో మాట్లాడతాడు, అయ్యా ఇదిగో ఇలా జరిగిందంట, నీ బంధువులు ఎవరో వచ్చి మా పని వారిని గద్దించారంట, ఇబ్బంది పెట్టారంట అని చెప్పి అన్నప్పుడు వెంటనే అబ్రహాము దగ్గరకు వచ్చి అబీమెలెకు స్నేహబంధం ఏర్పరచుకుని, నాకు తెలుసు నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉన్నాడని, అప్పుడు నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉండి నిన్ను విస్తరింపజేస్తున్నప్పుడు నా సంతానానికి కానీ నాకు కానీ కీడు తలపెట్టొద్దు, ఏ రకమైన పగలు ప్రతీకారాలు పెట్టుకుని నాకు కీడు తలపెట్టొద్దని ప్రమాణం చేయని చెప్పి ఒక బావి దగ్గర, బెర్షెబా అనేటువంటి ఒక బావి దగ్గర ఇద్దరు కూడా ప్రమాణం చేసుకున్నారు. ఏమని ప్రమాణం చేస్తాడో తెలుసా? నీవు నాకు కీడు తలపెట్టొద్దు,
నీవు నాకు కీడు తలపెట్టొద్దని చెప్పి ఇద్దరు కూడా ప్రమాణం చేసుకోవడమే కాకుండా ఆ ప్రమాణం చేసుకున్నప్పుడు అబ్రహాం ఏమేమి ఇచ్చాడో చూడండి ఒకసారి. 21వ అధ్యాయం 20 వచనం చూడమ్మా. 29వ వచనం. అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకు అతడు, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నా చేత పుచ్చుకొనవలని చెప్పాను. అక్కడ వారిద్దరూ అట్టి ప్రమాణం చేసుకున్నందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత బెయేర్షెబాలో వారు నిబంధన చేసుకున్న తర్వాత అనేక దినముల పరదేశిగా ఉండి ఇద్దరు కూడా ప్రమాణం చేసుకున్నారు. గొడవ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఎవరి ద్వారా గొడవ వచ్చిందో ఆ గొడవను గుర్తెరిగి ఆ గొడవను పరిష్కరించుకుని ఇద్దరు సమాధాన పడడానికి ఇష్టపడ్డారు తప్ప నువ్వెంతంటే నువ్వెంత అనుకునే పరిస్థితి ఎక్కడా కూడా మనకి అక్కడ కనిపించట్లేదు. అబ్రహాము అబీమెలెకు స్నేహబంధాన్ని మనం కూడా కలిగి ఉండాలి. సమస్యలు రాని కుటుంబం ఉండదు, సమస్యలు రాని స్నేహబంధం ఉండదు, సమస్యలు రాని భార్యాభర్తలు ఉండరు, సమస్యలు రానటువంటి మనం పనిచేసేటువంటి స్థలాలు ఉండవు. ప్రతి చోట, ప్రతి స్థలంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘములో ఖచ్చితంగా సమస్యలు అనేది సర్వసాధారణం. ఈ లోకంలో బ్రతుకుతున్న మనందరి జీవితాల్లో సమస్యలు అనేవి సర్వసాధారణం. ఆ సమస్యను తీసుకువెళ్ళి 10 మందికి తెలియజేసి 10 రకాలైనటువంటి మాటలు విని మనం పగలు ప్రతీకారాలు పెట్టుకునేవారు కాకుండా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఈ యొక్క అబ్రహాము అబీమెలెకు ఎలా పరిష్కరించుకుని ఇద్దరు కూడా ఒక నిబంధన చేసుకుని ఆ తర్వాత దేవుడు అబ్రహాము దేవుని మహిమపరిచినట్లుగా, దేవుని గణపరిచినట్లుగా, దేవుని స్తుతించినట్లుగా, దేవునికి ప్రార్థన చేసినట్లుగా ఆ ప్రాంతంలో పరదేశిగా మనం ఎంతకాలం ఉంటాం ఈ లోకంలో? ఎంతకాలం ఉంటాం ఈ లోకంలో? ఎందుకు ఈ యొక్క పగలు, ఎందుకు ఈ ప్రతీకారాలు, ఎందుకు ఈ కక్షలు, ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితి అని చెప్పి అబ్రహాము తన జీవితంలో ఎక్కడైనా కానీ పరదేశిగా బ్రతికాడు. అబ్రహాము ప్రపంచానికి ఉన్నతమైనటువంటి సందేశాన్ని అందిస్తూ ఉంటున్నాడు. దయచేసి వాక్యం ప్రేమిలారా, గనులు అనబడిన వారు ఎందరో నాది 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 అని చెప్పి, లోకమంతా నాదని చెప్పి విర్రవీగిన వాళ్ళందరూ కూడా కనుమరుగైపోయినట్టు పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి పరిస్థితిలో కూడా ఇంకా నీవు నేను కూడా చిన్న చిన్న విషయాలకి నాది నా శాస్త్రం అని చెప్పి మనము అనేకమైన విలువైనటువంటి బాంధవ్యాలని పోగొట్టుకునే వారు కాకుండా అబ్రహాము ఏ విధముగా, అబీమెలెకు ఏ విధముగా కూర్చుని సామరస్యంగా మాట్లాడుకున్నారో ఆ విధంగా మాట్లాడుకోవడానికి దేవుడు మనందరికీ కూడా కృప చూపించాలి. ఈ విధముగా అనేక మంది అబ్రహాము యొక్క జీవితాన్ని, సాధారణమైన అబ్రహాము జీవితాన్ని, శాంతియుక్తంగా జీవిస్తున్న అబ్రహాము జీవితాన్ని, ప్రేమగా జీవిస్తున్న అబ్రహాము జీవితాన్ని, అనేక మంది ఆప్యాయతలు పంచుతున్న అబ్రహాము జీవితాన్ని, కీడు చేసిన వారు కూడా మేలు చేయాలనేటువంటి తత్వం కలిగినటువంటి అబ్రహాము జీవితాన్ని, భార్యాభర్తలు చక్కని అన్యోన్యంగా జీవిస్తున్నటువంటి ఆ జీవితాన్ని అనేక మంది అన్యజనులు గమనించి అబ్రహాముని ఇష్టపడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దయచేసి మనమందరము కూడా ఈ రకముగా మనమందరము కూడా దేవుని సన్నిధానికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా అబ్రహాము లాంటి స్నేహబంధాన్ని కలిగి ఉండి ప్రభు సన్నిధి ముందుకు సాగిపోవడానికి మనం అందరం కూడా ప్రయత్నించాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. తర్వాత మనం చూసినట్లయితే ఈ రోజున చాలా కుటుంబాలలో ఉన్నతమైనటువంటి చక్కని అనుబంధాలు, లేదంటే కనుక చక్కని కుటుంబ వ్యవస్థలు, స్నేహబంధాలు, సంఘ వ్యవస్థ, సమాజంలో పనిచేసే చోట అనేకమైనటువంటి చక్కని రిలేషన్షిప్స్, అంటే చక్కని అనురాగాలు ఈ రోజున కనుమరుగైపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? వాటన్నిటినీ కూడా మనం ఎలా రిపేర్ చేసుకోవాలి? వాటన్నిటినీ కూడా ఏ విధముగా పునరుద్ధరింపజేసుకోవాలి? కోల్పోయినటువంటి బాంధవ్యాలని ఎలాగా మనము స్థిరపరుచుకోవాలనే దానికోసం ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా
ఒక మాట అడుగుతున్నాను, మీ అందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎంతమంది కుటుంబాలలో ఎక్కడ ఎప్పుడు కూడా మాకు ఏ గొడవలు లేకుండా, ఏ సమస్యలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా మేము బ్రతకగలుగుతున్నామని చెప్పి ఎవరు చెప్పగలుగుతాం? సంఘములో ఏ ఇబ్బందులు లేవు, మేము చాలా చక్కగా అందరితో కూడా సంతోషంగా బ్రతుకుతున్నామని చెప్పి ఎవరు చెప్పగలుగుతారు? మీరు పనిచేసే ఇళ్లల్లో, మీకున్నటువంటి కుటుంబాలలో, మీరు పనిచేసే చోట ఈ రోజున ఒకరికొకరికి మనస్పర్ధలు రాలేదు, సమస్యలు రాలేదు, ఇబ్బందులు రాలేదని చెప్పి ఎవరు చెప్పగలుగుతారు? ఈ మన దైనందిక జీవితాలలో, మన యొక్క బ్రతుకుల్లో ఎక్కడ చూసినా కానీ అనేకమైనటువంటి చక్కని సంబంధాలు, చక్కని బాంధవ్యాలన్నీ కూడా కనుమరుగైపోవడానికి, లేదంటే కనుక వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవట్లేదు, వాళ్ళకి వీళ్ళకి మాటలు లేవు, వాళ్ళ అన్నదమ్ములకి మాటలు లేవు, అక్క చెల్లెలకి మాటలు లేవు, సంఘంలో ఉన్న వారికి మాటలు లేవు, సమాజంలో ఉన్న వారికి మాటలు లేవు, పనిచేసే చోట మాటలు లేవు అని చెప్పుకుని చాలామంది కోసం మనం మాట్లాడుకోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు మనం చూసినట్లయితే, ఈ రోజున దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆలోచన బట్టి కూర్చుని ప్రతి సమస్యని పరిష్కరించుకునే విషయంలో ఈ రోజున మనిషి విఫలమైపోతున్నాడు. ఈ రోజున మనిషి ఎందుకు విఫలమైపోతున్నాడు, ఎందుకు సమస్యలన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి అని మనం చూస్తే, ఆ సమస్యను కూర్చుని మాట్లాడుకోవడానికి సమయం ఇవ్వకుండా పగలు ప్రతీకారాలకు వెళ్ళిపోయి చెప్పుడు మాటలు వినేసి, వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినేసి మరింత భయంకరమైనటువంటి స్థితిలో ఈ రోజున మనిషి భయంకరమైనటువంటి ఆ పరిస్థితికి దారి తీస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ రోజున మన యొక్క బ్రతుకుల్లో, మన జీవితాలలో మనమందరము కూడా ఈ ఉన్నతమైనటువంటి బంధాలని పెంపొందింపజేసుకోవడానికి మనలో ఉండవలసినటువంటి గొప్ప క్వాలిటీస్ ఏంటో తెలుసా? మనం చేసినటువంటి తప్పిదం, మనం చేసినటువంటి అవిధేయత, మనం తెలియక చేసినటువంటి ఆ తప్పిదాన్ని కూర్చుని మాట్లాడుకోవడానికి ప్రయత్నించాలి తప్ప సాకులు చెప్పేవారు ఉండకూడదు. ఎవరమో కూడా నేను ఎందుకు అలా చేశానని చెప్పేవారు కాకుండా, ఎస్ నాదే మిస్టేక్, నా తప్పిదమే బట్టి ఇలా జరిగింది, దయచేసి ఇలాంటిది మళ్ళా జరగకుండా నేను చూసుకుంటానని చెప్పి మనం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే అవతల వ్యక్తి కూడా మన ఎడల మనం చేసిన ఆ పని వల్ల కొంచెం నష్టము, బాధ, ఇబ్బంది గురైనప్పటికీ కూడా క్షమించే మనసు, లేదంటే కనుక దయ చూపించే మనసు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ రోజున బాంధవ్యాలకి స్థిరపడడానికి ఒక చక్కని మెడిసిన్ ఏంటంటే కైండ్నెస్, అంటే దయ. ఏంటండి? దయ అనేది మన జీవితాలలో పాడైపోయినటువంటి బాంధవ్యాలని తిరిగి పునరుద్ధరింప చేయడానికి ఒక ఉన్నతమైన ఆయుధం, ఒక చక్కని మెడిసిన్ ఏంటంటే ఖచ్చితంగా మనం అందరము కూడా దయ కలిగిన వారిగా ఉండాలి. దయ కలిగిన వారిగా మనం ఉండడానికి ప్రయత్నించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోనే కాదు, చరిత్ర మనం చూసినట్లయితే ఈ రోజున పాడైపోయిన బంధాలన్నీ కూడా పునరుద్ధరించబడడానికి ఆ బిడ్డలు వాడినటువంటి శ్రేష్టమైన ఆయుధాల్లో ఒక ఆయుధం ఏంటంటే దయ. అందుకనే ఈ రోజున దేవుని చేత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31-32 వచనాలు, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31-32 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31-32 వచనాలు. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును దేవునికి స్తోత్ర. హల్లెలూయా. బంధాలు పునరుద్ధరించబడ్డానికి ఈ వాక్యం చాలా ఆధారం. ఈ రోజున ఎవరైనా తప్పిదం చేస్తున్నప్పుడు పదే పదే నువ్వు అలా చేసావు ఇలా చేసావని చెప్పి గాయపడిన ఆ హృదయం మీద, గాయపడినటువంటి ఆ గాయం మీద మనం పదే మాటలనేటువంటి బుల్లెట్లను తీసుకెళ్ళి వాళ్ళని మరింత గాయపరిచి, మరింత కఠినపరిచి, మరింత వ్యాధులు గురి చేసేవారు కాకుండా మనం ఏం కలిగి ఉండాలంటే ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండండి. క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు క్షమించండి. ఆ యొక్క తప్పిదం, ఆ యొక్క చేసిన ఆ తప్పిదాన్ని బట్టి ఎంత నష్టం వాటిల్లిందో, ఎంత ఇబ్బందులు గురయ్యామో కూర్చుని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మాట్లాడడానికి ప్రయత్నం చేయలే తప్ప మనము జరిగిన దానికోసం మనం దయ లేకుండా, జాలి లేకుండా, కనీసం కనికరం లేకుండా మనం ప్రవర్తించేవారు ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో మన యొక్క బాంధవ్యాలని పునరుద్ధరించుకోవడానికి ఈ యొక్క దయ అనేది ఆయుధం ఎలాగా ఉపయోగపడతాదో,
అలాగే 2-3 విషయాల్ని దేవుని చిత్తమైతే గనక వచ్చేవారం మనం నేర్చుకుందాం. దేవుడి మాటల ద్వారా మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. మోకరించిన అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మోకరించిన ప్రార్థన చేసుకుందాం. మా మునికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామములెక్కలేని స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. మా యొక్క బంధాలు బాంధవ్యాలు పునరుద్ధరించబడాలంటే విడిపోయిన మేము, దూరమైపోయినటువంటి బంధాలన్నీ కూడా తిరిగి పునరుద్ధరింపబడాలంటే ఖచ్చితంగా మేము దయ ఉండాలని, కనికరం ఉండాలని, అంతేకాకుండా తప్పు చేస్తున్న మేము కూడా సాకులు చెప్పకుండా నా తప్పుదమని చెప్పి మేమందరము కూడా పశ్చాత్తాపడ విధేయత కలిగి ఉండి స్నేహబంధాలని కాపాడుకోవాలని మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. అబ్రహాం యొక్క స్నేహబంధము అన్య దేశంలో గెరార్ అనే ప్రాంతంలో అనేక మంది ప్రభావితం చేయగలిగింది. మా స్నేహాన్ని బట్టి ఎంతమంది ప్రభువా ఆనందిస్తున్నారు, ఎంతమంది సంతోషిస్తున్నారు. చర్చికెళ్ళే వీళ్ళకే సరైన సఖ్యత లేదు, సరైనటువంటి బంధాలు లేవు, సరైన బాంధవ్యాలు లేవు, ఒకరంటే ఒకరు పడదు, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు అనేటువంటి పరిస్థితి లేకుండా అందరము కూడా సఖ్యమైనట్టుగా సమాధానంతో బ్రతకడానికి కావలసిన కృప దయచేయమని, ఒకరి ఎడలో ఒకరు దయ కలిగిన మనసును కలిగి ఉండే భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.